బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమాకు బిగ్ షాక్. ఇవాళ విడుదల కావాల్సిన అఖండ 2 మూవీ రిలీజ్ వాయిదా పడింది. అనివార్య కారణాలతో మూవీ రిలీజ్ను వాయిదా వేసినట్టు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. అయితే ముందుగా అఖండ 2 ప్రీమియర్స్ రద్దు, కాసేపటికే సినిమా రిలీజ్ వాయిదా ప్రకటన వెలువడింది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు అఖండ 2 సినిమా నిర్మాతలు బకాయి పడ్డారు. దీనిపై ఈరోస్ సంస్థ ప్రతినిధులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అఖండ 2 థియేట్రికల్, డిజిటల్, కమర్షియల్ రిలీజ్ ఆపాలని కోర్టు స్టే ఇచ్చింది కూడా. ఈరోజు సంస్థకు 28 కోట్లు, మరో ఇద్దరికి 20 కోట్ల మేర బకాయిలు ఉన్నందునే అఖండ 2 వాయిదా పడిందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. రైట్, అఖండ 2 సినిమా రిలీజ్ వాయిదాపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఏదన్నా కొలిక్కొచ్చిందా? ఒక డిస్ట్రిబ్యూటర్ ముందుకు వచ్చారు ఈ బకాయిలు చెల్లించడానికి. బోయపాటి శ్రీనివాస్ అవ్వచ్చు, బాలకృష్ణ అవ్వచ్చు, వీళ్ళ రెమ్యునేషన్ కూడా తగ్గించుకున్నారని లేటెస్ట్ ఒక అప్డేట్ వస్తోంది. వాస్తవేనా? ఎస్ హరి, ఈరోజు రిలీజ్ కావాల్సిన అఖండ 2 సినిమా వాయిదా పడింది. వరల్డ్ వైడ్గా కూడా దాదాపు 5,000 స్క్రీన్స్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే అనూహ్యంగా అనివార్య కారణాలతోటి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు కూడా నిర్మాణ సంస్థ ప్రకటించింది. నిర్మాణ సంస్థ ప్రకటనతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు కూడా, అంటే ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు ఎంతో నిరాశ చెందారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఈ ఫైనాన్షియల్ సంబంధించిన ఆర్థిక సమస్యలే ఈ రిలీజ్ డేటు వాయిదా పడడానికి కారణమని చెప్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించిన ముగ్గురు ఫైనాన్సర్స్ వాళ్ళకి దాదాపు 50 కోట్ల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థకి 28 కోట్లు, ఇలాగా 50 నుంచి 70 కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలే ఈ రిలీజ్కి వాయిదా పడిందనే దానికి మెయిన్ కారణం అని చెప్తున్నారు. దీనికి సంబంధించి దిల్ రాజు తర్వాత ఇంకొక ఇద్దరు నిర్మాతలు ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిసి మనకు సమాచారం ఉంటుంది. ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రిలీజ్ డేట్ కూడా రేపు రిలీజ్ కాకుండా డిసెంబర్ 18న లేకపోతే క్రిస్మస్ కానుకగాన రిలీజ్ చేసేందుకు కూడా ఆ ప్లానింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏదైనా సరే, అంటే రేపు రిలీజ్ అయితే ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మరి ఈరోజు ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఈ ఎఫెక్ట్ అనేది ఇటు క్రిస్మస్ సినిమాలపైన పడుతుంది, అటు జనవరిలో వచ్చే సంక్రాంతి సినిమాలపైన పడుతుంది. దీంతో సినిమా పరిశ్రమలో ఇదొక అలజడిగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా హరి. ఎందుకంటే అఖండ సినిమా దాదాపు 5,000 థియేటర్లు, అంటే ఓవర్సీస్కి కూడా నేను రాత్రి పడతాయి అనుకున్నారు, అప్పుడే వాయిదా వేస్తున్నామని చెప్పారు. అనివార్య కారణం వల్ల కొద్దిసేపటికే మళ్ళీ మొత్తం అసలు టోటల్గానే రిలీజ్ వాయిదా వేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించడం ఒక్కసారిగా తీవ్ర నిరాశకైతే గురయ్యారు నందమూరి బాలకృష్ణ అభిమానులు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఈ యొక్క సాంప్రదాయం అనేది, అంటే ఇలాంటిది జరగడం అనేది సినిమా ఇండస్ట్రీలో ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి హరి. ఆల్రైట్.